ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లైట్ ఫోకసింగ్లో స్వర్ణగిరిని చూడడానికి వచ్చాము. నైట్ టైం మనకి చాలా అందమైన ప్రదేశంగా ఈ స్వర్ణగిరి చెప్తుంటారు ఇక్కడ ప్రజలు. అండ్ స్టార్టింగ్లో మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ ఫాల్స్ లెక్క పెట్టారు. వాటర్ అదిగోండి, బస్ సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ. డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఆపుతారనమాట. మేము స్టార్టింగ్ నుంచి మీకు చూపించాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి అక్కడే దిగేసి అక్కడ నుంచి ఇటు వచ్చాము. ఇదిగోండి బస్సు, గుట్ట కూడా ఉంటుంది. ఇంకా సైడ్కి రా. ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. అచ్చు మనకి తిరుపతి లాగానే ఉంటుంది ప్రదేశము. ఇది వచ్చేసి బ్రహ్మరథం అంట. సో దీన్ని ఏమంటారంటే బ్రహ్మరథం అంటారు అనమాట. సో ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి ఇలా. సో చాలా బాగుంటుంది, ఎంత బాగుంది చూడండి. ఈ ప్రదేశం చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతి దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తాడు. ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళకి చిన్న తిరుపతి అన్నట్టు. చిన్న తిరుపతి అని కాదు, తిరుపతి అని అంటారు కదా ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇవన్నీ మనము మెట్ల దారిలో వెళ్తుంటాం కదా తిరుపతికి. సో ఆ ఫీల్ రావడం కోసం మనకి మెట్ల దారిలోనే వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి మెట్ల దారి పెట్టారు. అండ్ ఇక్కడ మనకి స్వర్ణగిరిలో కార్యసిద్ధి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా 12th రోజు అంటే సాటర్డే రోజు మనకి ఇక్కడ విజయోత్సవం జరిగిందనమాట. ఇక్కడ ఏదో కడుతున్నారు, కట్టిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కొని ఇక్కడికి రావాలి. సో ఇక్కడ పాదాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి స్టెప్స్ చూడండి. ఇవ్వండి, ఇక్కడ నుంచి మనకి వెళ్ళాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ ఎక్కాము. ఇక్కడ నుంచి మనకి మెట్ల దారిలో వెళ్తే మనకి తిరుపతి మార్గం లాగా అనిపిస్తుంది. తిరుపతికి ఎలాగైతే మనం ఏడుకొండలు ఎక్కి వెళ్తామో అదేవిధంగా ఈ మెట్లు ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ దారి పొడుగున ప్రతి దేవుడు మనకి అవతారాలన్నీ చూపిస్తారు అన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి మత్స్యావతారం, మత్స్యావతారం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మనము మెట్లు ఎక్కుతూ ఉంటే మనకి మొత్తం ఇవి అవతారాలు కనిపిస్తాయి కాబట్టి ఎక్కుతున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇది కూర్మ అవతారం. చూసారా దేవుడు ఎంత బాగున్నాడో. అన్ని యుగాలలో ప్రతి యుగానికి ఒక దేవుడు ఉంటాడు కాబట్టి ఆ యుగానికి ఒక దేవుడిలాగా మెట్ల దారిలో మేము చూపిస్తున్నాము. ఇది వచ్చేసి వరాహ అవతారం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నారసింహ అవతారం. ఇలా మనకి ప్రతి అడుగున ఒక 10 మెట్లకి ఒక దేవుడు లాగా ఉంటారు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసాము వామన అవతారం. వామనుడు తెలిసిందే కదా మనకి కదా, వామనుడి కదా. దీని నెక్స్ట్ వచ్చేసి పరశురామ అవతారం అనమాట. ఇది కనిపిస్తున్నాడా? మనం బయటకి ఎక్కడికైనా ఇలాంటి అవతారాలు అనేవి మనకు కనిపించవు. మనకి మెట్ల దారిలో వెళ్తున్నప్పుడు మనకి కొంచెం ఆయాసం రాకుండా ఏవి రాకుండా అన్నీ చూడాలన్న దృష్టితోటి చేసినట్టున్నారు. అది శ్రీరామ అవతారం, రాముడు. దీని తర్వాత అవతారం బలరామ అవతారం, శ్రీ బలరామ అవతారం. అన్ని పాలరాతితోనే ఉన్నాయన్నమాట. బాగున్నాయి కదా. నెక్స్ట్ విగ్రహానికి వెళ్ళిపోదాం మనం, నెక్స్ట్ అవతారాలకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ మై ఫేవరెట్ గాడ్ కృష్ణ అవతారం. కృష్ణ చూసారా ఎంత అందంగా ఉన్నాడో. The next ఫైనల్కి వచ్చేసామన్నమాట. పైకి ఎక్కేస్తున్నాము. ఇక్కడ కల్కి అవతారం. ఓకేనా, దిస్ ఈజ్ ఫైనల్ అనమాట. పైకి వచ్చేసాము. ఇప్పుడు మనము ఈ పైకి ఎక్కినప్పుడు లైట్స్ వెళ్తింగ్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి ఈ లైటింగ్లో చాలా బాగుంటుంది ఇది అని చెప్పేసి మేము నైట్ పూట వచ్చాము అనమాట. ఎవ్రీబడి హ్యాస్ టు కమింగ్. డే టైం కంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది. చూసారు కదా చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి
గరుడ పక్షి అంటారు కదా, ఆ దేవుడు అనమాట. ఆయనకు కూడా గుడి ఉంటుంది ఇక్కడ. దాని నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి. ఓకే, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారనమాట. చాలా బాగుంటుంది గుడి ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి మనం వెళ్ళాలి, ఎందుకంటే లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఇప్పుడు బయటనే చూపిస్తున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ లోపల జరిగే సేవలు అవన్నీ మనకి ఇక్కడ టీవీలో కూడా చూపిస్తారు, స్క్రీన్ మీద చూసారా, స్క్రీనింగ్ పెట్టారు, స్క్రీనింగ్లో చూపిస్తారు లోపల ఎలా ఉంటుంది ఏం సంగతి అనేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సరే గణపతి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి లోపలికి సెల్ ఫోన్ అలౌడ్ లేదనమాట, ఇందాకే చెప్పారు. సో అందుకే మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. బయటకు వచ్చాక మళ్ళీ మీకు మిగిలిన విషయాలు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ అడుగడుగునా వెంకటేశ్వర స్వామి నామాలే వినిపిస్తాయి, గోవింద గోవింద అని, ఓం నమో వెంకటేశాయ అనేసి. ఇప్పుడు నేను గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానమాట. ఇక్కడ దర్శనం ఎంత బాగా అవుతుందంటే చాలా 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 బాగుంటుంది. తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లోపల. ఇక్కడ వచ్చేసి మనకి లోపల ఏమేమి ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల రామానుజ స్వామివారు అండ్ కృష్ణుడు ఉంటాడు, అండ్ పద్మావతి అమ్మవారు, అలాగే మనకి ఆండాల అమ్మవారు ఇరువైపులా ఉంటారు, ఆండాల అమ్మవారు పద్మావతి అమ్మవారు. తర్వాత మనకి మిడిల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్ళు అస్సలు సరిపోలేదు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ మనము ఇక్కడ పేద ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసామన్నమాట. చూడండి ఎంత బాగుంది ఇక్కడ, మీరు ఒక్కసారి విజిట్ చేయాలి ఇక్కడికి. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా 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 బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంతసేపు లోపలికి ఫోన్స్ తీసుకెళ్ళానా అని అనుకుంటారు అందరూ. లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ లోకల్లో పెట్టేస్తాను నేను. సో అక్కడ మనకి జస్ట్ 5 రూపీస్ తీసుకుంటారు, లోకల్లో పెట్టుకుంటారు, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. ఇక్కడ అని కాదు, ఎక్కడ కింద కూడా అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, కొన్ని పిల్లలకి ఎంజాయ్మెంట్స్ కూడా ఉంటాయి చుట్టుపక్కల. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఆంజనేయ స్వామి, కింద కూడా చిన్న ఆంజనేయ స్వామి ఉంటారు, బాగుంటుంది. మనం వెళ్ళి మొక్కుకొని వద్దాము. అండ్ ఇక్కడ అందరు చాలామంది ముడుపులు కూడా కట్టారు, చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి జయగంఠ మండపం ఉంటుంది. ఇంతకుముందు అందరు ఇక్కడ కొట్టేవాళ్ళు అనమాట గంటని, ఇప్పుడు దీన్ని నాట్ అలౌడ్ చేసేట్టున్నారు, నాట్ అలౌడ్ చేశారు. ఇక్కడ అందరు ముడుపులు కట్టారనమాట. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ముడుపులు కట్టి వారికి మనసులో ఉన్న కోరిక కోరుకుంటే నెరవేరుతున్న నమ్మకం ఉంటుంది కాబట్టి ముడుపులు కడతారు. ఇక్కడ మా పాప చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఏడికి మమ్మీ, నా దగ్గరికి ఎవరున్నారు అక్కడ? హనుమానా? జై హనుమాన్ మొక్కుదా, మా పాప మొక్కుదంట. చూడండి కదా, పో మొక్కుపో. ఇద్దరిని వచ్చేసి ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇటువంటి కృష్ణుడు ఉంటాడు ఇక్కడ, చుట్టూ వాటర్ పడతా ఉంటాయి, ఎంత బాగుంటుంది తెలుసా. చూడండి ఎంత బాగుందో, కృష్ణుని చుట్టూ నీళ్ళు పడుతూ ఉంటే కృష్ణునికి అభిషేకం చేస్తున్నట్టు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. చుట్టూ కూడా చూసారా స్టార్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఒక స్టోరీ విని ఉంటాం కదా, పాము మీద కృష్ణుడు ఉంటాడు అని చెప్పేసి. సో నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ చూడడానికి అయితే బాగుంది. చూడండి, తిట్టుకోకండి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు అవన్నీ. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి వరాహ కనిపించట్లేదు బోర్డు, వరాహమూర్తి అనుకుంది, వరాహ నరసింహస్వామి. ఓకే, వరాహ నరసింహస్వామి వరాహము. బోర్డు అంత క్లారిటీ లేదు ఫ్రెండ్స్, కానీ బాగుంది కదా అమ్మవారు అండ్ అయ్యవారు. భూవరాహ మండపం అంట, ఓకేనా, క్లియర్గా ఉందా? భూవరాహ మండపం అనమాట ఇది, ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోయామంటే కింద మనకి పద్మనాభ స్వామి వారు ఉంటారు. పద్మనాభ స్వామి వారు వాటర్లో ఉంటారు, అది మనం కిందికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అంతలోపు మనం ఇక్కడ పక్కనే నరసింహస్వామి ఉంటారు, ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం. నరసింహస్వామి చాలా బాగుంటుంది ఇక్కడ, చూడండి. ఇక్కడ నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి అలాగే ఉంటారు సేమ్. సో మనం ఇంత దగ్గరలో చూడలేంలే, కానీ అక్కడ కొంచెం మనకి ఇక్కడ దగ్గరగా చూపిస్తారు. చూడండి
చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం కిందికి వెళ్తాం. నా వాయిస్ అంత క్లారిటీ ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అంతా మనకి ఓం నమో నారాయణ అనేది వినిపిస్తుంది కాబట్టి నా వాయిస్ అంత క్లారిటీ ఉండదు. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. దాని ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. ఇక్కడ పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి చూడండి, జంపింగ్ కానీ అండ్ అక్కడ కెమెరా కానీ. కొన్ని పిల్లలకి కల్చరల్ లెక్క కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ చేశారు, బట్ వాటికి కూడా టికెట్స్ ఉంటాయి. కానీ ఓకే, పిల్లలు కూడా మనకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఇక్కడికి వచ్చినప్పుడు 1 hour 2 hours అట్లా ఈజీగా గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఆహ్లాదకరంగా చాలా మంది ఉంటారు కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చూసారా మా మమ్మీ, ఈమెనే ఈ ఛానల్కి ఏమంటారు, ఈ ఛానల్ నడిపేది ఈమెనే. హాయ్ మా అమ్మని వాళ్ళే చూడండి, వితౌట్ డైలాగ్స్ వితౌట్ యాక్టింగ్ అనమాట. దెన్ నెక్స్ట్ అదో మా అమ్మకి కొడుకు, మా అమ్మ కొడుకు అనమాట వీడు. హాయ్ చెప్పు. ఇగో ఇక మా మమ్మీ మళ్ళీ వచ్చి, మా మమ్మీకి కోడలు ఈమె, మా మమ్మీకి కోడలు ఇక్కడ ఉందనమాట. హాయ్ చెప్పు. మా మమ్మీ మనవరాలు అలాగా ఆడుంది. నేను కనిపించాను ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ ఉంటా, కెమెరా పట్టుకొని ఉంటా. ఓకేనా, చలో ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం. కిందికంటే కిందికి కాదు మనం వెళ్ళాల్సింది, చెప్పాను కదా, పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళాలి. పదండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మనం ఇక్కడికి. సో మనకి కింది నుంచి కంటే కొంచెం పైనుంచి మంచిగా మనకి నీట్గా అంతా కనిపిస్తుంది అని పైనుంచి తీసినాం మీ అందరి కోసం అనేసి. చూడండి ఎంత బాగుందో. మీకు ఇంకా క్లియర్గా స్వామివారిని చూపిస్తాను. ఇప్పుడు దీనికి కూడా ప్రత్యేక అట్రాక్షన్ అంటే ఇది గుడి మొత్తానికి ఇది ఒకటి ప్రత్యేక అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు వేరే ఇక్కడికి దేవుళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కొన్ని విలేజెస్కి ఈ దేవుడు ప్రత్యేకమంటే, కానీ ఇక్కడ మన స్వర్ణగిరిలో మాత్రం అందరు దేవుళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మనం ఇక్కడికి వచ్చి అందరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పైన నిలబడి ఉన్నాను మీకోసం అనేసి, ఎందుకంటే కిందికి వెళ్తే కింద మనకి అంత కనిపించదు దేవుడు. సో పైన అయితేనే మనకి నీట్గా కనిపిస్తుంది కాబట్టి పైన చూపిస్తున్నాను మీకోసం అనేసి. చూడండి ఓకే, ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. శివ చూడండి ఫ్రెండ్స్, దేవుడు ఎంత బాగున్నాడు. నువ్వు చూస్తావా అత్త, ఆగతా. మా పాప చూస్తా అంటుంది, ఆగండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ. అండ్ చుట్టూ కూడా కట్టారనమాట, ఎందుకంటే పిల్లలు చాలామంది ఇప్పటికి మెట్లు దిగి వస్తుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఏమైనా పడిపోతారేమో అనేసి. ఎంత బాగుంది చూడండి, దేవుడు నిజంగానే నీటిలో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమా బాగుంది కదా, వద్దు కూర్చోకూడదు ఇక్కడ. దేవుడు బాగున్నాడా, మొక్కు అలా పోచుకుంటున్నాడా. చూసారా మా అమ్మాయికి ఎటువంటి ఐడియాలు వస్తున్నాయో, స్నానం పోసుకుంటున్నాడా అని అంటున్నాడు. ఒక నిమిషం అండి. చూసారా ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఇక్కడ ఉన్నారు మా మమ్మీ అండ్ మా మరదలు, మా తమ్ముడు, మా కోడలు. సో వస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడికే. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన స్వర్ణగిరి వీడియో. సో మనం ఇక్కడికి ఏ టైంకి వచ్చాము అంటే మ్యాక్స్ వచ్చేసి ఒక 6:37కి వచ్చాము. బట్ నా ప్రజెంట్ వచ్చేసి టైం 8:45 అవుతుంది. అంటే మ్యాక్స్ 3 hours అవుతుంది ఇక్కడికి వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ విజిట్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజం చెప్తున్నాను, పగలవేళ కంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది. లైటింగ్స్ కానీ మన ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం టైంలో మనం రావడం వల్ల ఏమవుతుందంటే పగలు మనకి కాలు కాలుతూ ఉంటాయి, దేవుని దర్శనం చేసుకుని అంతా తిరిగి చూడడానికి టైం ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీస్ కూడా చేశారు. కాకపోతే ఎండలు ఎక్కువ అవడం వల్ల మనం రావడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఈ నైట్ టైంలో వచ్చామంటే లైటింగ్స్ కానీ వాటర్ చాలా బాగుందన్నమాట. లైటింగ్స్లలో ఈ వాటర్ ఫాల్స్ అనేది బాగా మంచిగా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ స్వర్ణగిరి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓం నమో వెంకటేశాయ. దిస్ ఈజ్ మై మామ్ ఛానల్ MDL 51. బాయ్ చెప్పు మామ్. బాయ్ అండి.